అనధికారికంగా ఎంకరేజ్ చేస్తుండొచ్చు, హ్మ్. లేదా కింద నాయకులు చేస్తుండొచ్చు. హ్మ్. బట్ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే ఉపన్యాసాల్లో విపరీతంగా రెచ్చగొట్టారు, అల్లర్లు సృష్టించడం తప్ప రేపు పొద్దున వాళ్ళకి ప్రయోజనం ఏముంటది ఒకవేళ మీరన్నట్టు ఇదంతా కంటిన్యూ ఈ అయితే? ఎన్నికల ముందు కదా, ఈ హ్మ్. ఎన్నికల ముందు అల్లర్లు అంటే సృష్టిస్తే భయపెట్టడం కదా అవును. అక్కడ. అంటే ఇంకా కంటిన్యూ అవుతుంది కదా ఎన్నికలు అయిపోయినా సరే. ఇంక రేపు పొద్దున ఫలితాలు వచ్చిన తర్వాత ఒక్కసారి వాళ్ళకి ప్రయోజనం ప్రారంభించాక ఏంటి? ఇంకెందుకు ఉంటదంటున్నా. హ్మ్. ఒక రావణ కాష్టం రగిలించడం వీళ్ళ చేతిలో ఉంటుంది, కంట్రోల్ చేయడం వీళ్ళ చేతిలో ఉండదు. హ్మ్. సుదీర్ఘకాలపు రౌడీయిజం, ఫ్యాక్షనిజాన్ని హ్మ్. కాంగ్రెస్ ప్రోత్సహించింది, తెలుగుదేశం ప్రోత్సహించింది. ఎన్టీ రామారావు ఉన్నప్పుడు జిల్లాకు రౌడీ ఉండేవాడు, హ్మ్. అలాగే కాంగ్రెస్ పార్టీకి ఫ్యాక్షనిస్టులు రౌడీలు ఉండేవాడు. హ్మ్. బట్ చంద్రబాబు నాయుడు వచ్చి ఫ్యాక్షనిజాన్ని, రౌడీయిజాన్ని కూకటి వేళ్లతో పెకిలించే ప్రయత్నం అధికార యంత్రాంగం ద్వారా చేసుకొచ్చాడు. హ్మ్. ఒక వ్యాసు, ఒక ఉమేష్ చంద్ర, లేకపోతే కనుక ఒక సురేంద్ర బాబు, ఇట్లాంటి హ్మ్. వాళ్ళందరూ ఎందుకు ఉంటుంది, డిటి నాయకులు ఈ పేర్లను ఎందుకు గుర్తుంటాయి మనకి? హ్మ్. పవర్ఫుల్ గా రౌడీయిజాన్ని అప్పుడే కదా పిఎస్ఆర్ ఆంజనేయులైనా గుర్తు మనకి, అవును. అప్పుడే కదా ఏది మన ఈయన వీళ్ళందరూ కూడా ఇప్పుడు మొన్న ఎన్కౌంటర్ చేసినటువంటి తెలంగాణలో ఎందుకు హ్మ్. గుర్తుపెట్టుకుంటాం ఆయన్ని అంటే హ్మ్. కఠినంగా అణచివేసేటటువంటి అధికార యంత్రాంగాలని ప్రభుత్వాలు ప్రోత్సహించినాయి. హ్మ్. తద్వారా దారికి తెచ్చినటువంటి దాన్ని మళ్ళీ పాత రోజుల్లోకి, ఆటవిక కాలంలోకి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం తన అధికారం కోసం చంద్రబాబు చేస్తే, అవగాహన లేని రాజకీయంతో పవన్ కళ్యాణ్ దాన్ని ప్రోత్సహించారు. కుర్రోళ్ళని ప్రోత్సహించడం సులభం, ఒక్కసారి రౌడీజంలోకి ఎంటర్ అయిన పిల్లల బ్రతుకులేంటో నాకు తెలుసు. హ్మ్. కళ్ళ ఎదురుగుండా చూసాం. రౌడీజం అనేటువంటిది మొదట ఫ్యాషన్, మొదట గొప్పతనం, హ్మ్. అది ప్యాషన్ అయిపోతుంది, ఆ తర్వాత నాశనం బిగిన